పిల్లలు, ఈరోజు ఒక గుడ్డి భిక్షకుడు బోధకుడిగా మార్చిన సంఘటన గురించి తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి 39వ వచనం వరకు మనం చదివితే, ఒకరోజు యేసు ప్రభు మార్గాన్ని వెళ్చుండగా పుట్టిగుడ్డివాడు కనబడతాడు. ఆయన శిష్యులు అడుగుతారు, బోధకుడా, ఈ మనిషి గుడ్డితనము ఇతనికి పాపాల వల్ల శిక్షణ లేక అతని తల్లిదండ్రుల పాపాలా అని అడుగుతారు. వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని జరుపుతాడు దేవుడు. అప్పుడు ఆయన నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద వేసి ఆ బురద పూసి, నీవు సీలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్తాడు. సీలోయమన్ మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే తిరిగి వచ్చాడు. అంతకుముందు అతను చూచిన వారు పొరుగువారు, ఎలా బాగుపడ్డాడు ఇతను, మాలాగా కన్ను వచ్చిన ఈయనకి, అక్కడ గుడ్డివాడు కూర్చునే ప్లేస్లో లేడు, ఈయన మా దగ్గరకు వచ్చాడేంటి అని అలా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అతన్ని అడుగుతారనమాట. అప్పుడు ఏం చేశాడో అతడు వారికి చెప్తాడు. ఆ సంగతి అంతా మత పెద్దలకు తెలుస్తుంది. అతన్ని విచారిస్తారు. విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదే ఆ నియమాన్ని ఉల్లంఘించిన యేసుపై వారికి కోపం వస్తుంది. గుడ్డివాడు మాత్రం దేవుని గురించి, దేవుడు పంపినవాడే తప్ప మరెవ్వరూ ఇలాంటి అద్భుతాలు చేయలేరని చెప్పడం మొదలు పెడతాడు. వారికి కోపం వస్తుంది. గుడ్డివాడిని చూసి, నువ్వు పాపిగా పుట్టినావు, నువ్వు మాకు బోధించడానికి ప్రయత్నిస్తున్నావా అని అతన్ని బయటికి వెళ్ళబడతారు. అంటే వెలివేస్తారన్నమాట. జరిగిన సంగతి యేసయ్య విన్నప్పుడు ఆయన ఆ మనుషుని దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచున్నావా అని అడుగుతాడు. అందుకు వాడు, ప్రవ్వా, నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరు అని అడుగుతాడు. అంటే తానే రక్షకుడినని దేవుడు వెల్లడి చేస్తాడు. ఆ మనుషుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన మొక్కుతాడు, ఆరాధిస్తాడు. అప్పుడు యేసు అతనితో, నేను గుడ్డివారికి చూపును ఇవ్వడానికి, తాను చూస్తున్నామని అనుకునే వారికి గుడ్డివారని చెప్పడానికి వచ్చానని చెప్తాడు. తన బలహీనతను ఒప్పుకొని నిస్సహాయులమని దేన మనసుతోటి దేవుని సహాయం కోరుకునేవారు, చూడనివారు ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించి రక్షణ పొందుతారు. అయితే తమకంతా తెలుసు అనుకొని, ఎలాంటి రక్షకుడు అవసరం లేదనుకుని భావించి గర్విష్ఠులు ఆధ్యాత్మికం గుడ్డివారనమాట. వారు ఎప్పటికీ చూడలేరు. మన జీవితంలో ఎదురయ్యే శ్రమలు లేదా లోపాలు దేవుని నామం మహిమ కొరకే అని మనం నమ్మి దేవునిపై విశ్వాసం ఉంచి దేవుని సహాయాన్ని కోరుకోవాలి. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రియమైన మా దేవా, మాకు జ్ఞానం లేదా భక్తి ఉందని గర్వపడకుండా నీ వైపు చూస్తూ మా ఆధ్యాత్మిక స్థితిని చూడగలిగే, మా పాపాలు బలహీనతలు ఒప్పుకొనగలిగేలా మాకు సహాయం చేయండి. సత్యంని మేము ఇతరులకు కూడా చెప్పేవారుగా, ఆ గుడ్డివాడు ఎలా అయితే ధైర్యంగా బోధించాడో మేము కూడా అలాగా చెప్పడానికి మాకు సహాయం చేయండి. మా కళ్ళు తెరవండి, మా నోరు తెరవండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.